తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దేశంలో దళిత పార్టీ అంటే బహుజన్ సమాజ్ అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అంతరించిపోయే పరిస్థితిలోకి వచ్చింది. దానికి కారణం సరికొత్త దళిత నాయకుడు పుట్టుకురావటమే. ఆయన పేరు చంద్రశేఖర్ ఆజాద్. పట్టుమని 35 ఏళ్లు కూడా లేని ఈ నేత ఎంపీగా కూడా గెలిచారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు. బీఎస్పీ స్థానాన్ని తన పార్టీతో భర్తీ చేయబోతోన్న సంకేతాలిచ్చారు. ఈ చంద్రశేఖర్ ఆజాద్ పోరాటాలతోనే ఎదిగిన నేత. ఉత్తరప్రదేశ్లో భీమార్మీ పేరు కొన్నేళ్లుగా మారుమోగిపోతోంది. దళితుల కోసం పోరాడుతున్న భీమార్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్. ఆయనపై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఆయన నిలబడ్డారు. ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణం చేశారు. అయితే ఆయన సంస్థ భీమార్మీ రాజకీయ పార్టీ కాదు. ఆయన రాజకీయ పార్టీ పేరు ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్. బహుజన్ సమాజ్ పార్టీకి చీలిక గ్రూప్గా కనిపిస్తుంది. కానీ ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కానీ ఆజాద్ మాత్రం తన పార్టీ తరపున గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మాయావతి మేనల్లుడు రాజకీయ వారసుడు ఆకాష్ ఆనంద్ రాజకీయాల్లో తేలిపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఓట్ షేర్లో భారీ క్షీణత నమోదైంది. దళితుల్లో ఇప్పుడు అందరూ బీఎస్పీని మర్చిపోయి ఆజాద్ సమాజ్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇది బీఎస్పీకి ప్రమాదకరంగా కనిపించింది. నిజానికి ఆజాద్ కాంగ్రెస్ సమాజ్వాదీ కూటమిలో చేరాలనుకున్నారు. ఆగ్రా నుంచి ఉమ్మడి ఇండీ కూటమి అభ్యర్థిగా ఆజాద్ను నిలబెట్టాలని అనుకున్నారు. కానీ తనకు నాగినా సీటు కావాలని ఆజాద్ పట్టుబట్టారు. కానీ ఆ సీటు వదులుకోకపోవడంతో సొంతంగానే పోటీ చేశారు ఆజాద్. దళితులందరి సాధికారత కోసం మాయావతి సమర్థవంతంగా పోరాడలేకపోవడం, దళిత వేధింపులు, రాజకీయ ప్రకంపనలు రేపినప్పుడల్లా బీజేపీని సవాల్ చేయడంలో మాయావతి విఫలమవడం వల్ల బీఎస్పీ బలహీనపడడం ప్రారంభమైంది. దీనివల్ల యూపీలో పార్టీలకు అతీతంగా నాయకులు ప్రత్యామ్నాయ నాయకత్వంగా ఎదగడానికి అవకాశం ఏర్పడింది. గత దశాబ్దంలో బీఎస్పీ ఎక్కువగా దళితుల పార్టీగా ముద్రపడింది. అయితే బీజేపీ దళితేతర ఓట్లతో విజయవంతంగా గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో ఇండీ కూటమి విజయవంతంగా దళితులు కాని చాలా మందిని బీజేపీ నుంచి విడదీసింది. అదే సమయంలో దళితుల ఓట్లను కూడా సంపాదించింది. అందుకే యూపీలోని 17 దళిత లోక్సభ స్థానాల్లో ఎస్పీ కాంగ్రెస్ కూటమి 8 స్థానాలను గెలుచుకోగలిగింది. 2019లో వీటిలో 15 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. బీఎస్పీ బలహీనపడినందున యూపీలో 21% దళితుల ఓట్లను చేజిక్కించుకోవచ్చని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ యువకుడు, దూకుడు మనస్తత్వంతో ఉంటాడు. అతను ప్రస్తుత మార్గంలో కొనసాగితే మాయావతి బలహీనమైన నాయకత్వం కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో కూలిపోయిన యూపీలో దళిత బహుజన ఉద్యమాన్ని పునర్నిర్మించగల సామర్థ్యం అతనికి ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు. అతని భీమార్మీ నెట్వర్క్ సాయం దళితులు, బ్రాహ్మణులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా స్వతంత్ర కూటమిని నిర్మించి విజయవంతం కాగలరని అంచనా చేస్తున్నారు. అతను కాన్షీరామ్ మోడల్ను తిరిగి తెస్తాడని నమ్మకం ఉందని ఎక్కువ మంది దళితులు ఆశలు పెంచుకుంటున్నారు. మాయావతి వైఫల్యంతో యూపీలో దళితులు, ముస్లింలకు నాయకత్వ శూన్యత ఉందని ఆజాద్కి ఇక్కడ అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని భావిస్తున్నారు. బీఎస్పీ ఉనికికి ముప్పుగా మారుతుండడంతో మాయావతి పలు సందర్భాల్లో ఆజాద్పై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తరచుగా ఆయన్ను గోండాగా కూడా అభివర్ణిస్తున్నారు. ఆజాద్ ఎంపీగా గెలవటంతో ఆగిపోలేదు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆయన సంచలనం సృష్టిస్తే మరో కాన్షీరామ్ అవుతారు. అందులో సందేహం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.